పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. పునరుత్థానమైన పండుగ సీజన్లో మనమందరం కూడా ఉన్నాం. వీఆర్ ఇన్ ద ఈస్టర్ సీజన్ అండ్ వీ కంటిన్యూ టు సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ రెజరెక్షన్. దేవుని యొక్క పునరుత్థాన శక్తితో ఈరోజు మంగళవారం నాడు పునీత అంతోని వారి యొక్క మహత్కర ప్రార్థన ద్వారా ప్రజలను ప్రభు దీవించమని, మీ విన్నపాలను ఆలకించమని భక్తితో ప్రార్థించుకుందాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి యొక్క అద్భుతాల ప్రార్థన ద్వారా ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు ఉద్దేశంలన్నీ కరుణామూర్తి యేసు ప్రభు ఆలకించమని భక్తితో ప్రార్థిస్తాం. ఎల్ శ్రీకాంత్ రెడ్డి, అనుష, ఆద్విక్ రెడ్డిలకు దేవుని కాపుదల, సంరక్షణ, దుష్ట శక్తుల నుండి విడుదల. అద్విక్ రెడ్డి మంచి ఆరోగ్యం, జ్ఞానం, దేవుని కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే కరుణ జపమాలు చెప్పినప్పుడు దానికి ముందు ఉన్నటువంటి పూజాబలి ఉద్దేశములు అర్పించిన వారు, విన్నపాలు రాసి ఇచ్చినటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశంను ప్రభు ఆలకించమని భక్తితో మన ఉద్దేశములతో కరుణామూర్తి యేసు ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 2 రోజుల ముందు మనమందరము కారుణ్య మహోత్సవమును కొనియాడినప్పుడు తోమాతో ప్రభు పలికిన మాటను స్మరించాం. కారుణ్య పండుగ అయిపోయిందని మర్చిపోకూడదని మళ్ళొకసారి ఆ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. యోహాను 20:27-28 వచనం. అప్పుడు యేసు తోమాతో, నీ వేలు ఇక్కడ ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనెను. అప్పుడు ఆయన పలికిన మాటే ఇప్పుడు మనం పాడబోయే పాట. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. వెన్ డౌటింగ్ థామస్ వాస్ జస్ట్ ఇన్ డౌట్, Jesus told him, put your hand into my wounds and experience. Don't remain in doubt
And immediately St. Thomas said, "My Lord and my God." That is the song that we have selected to sing today. అలాగే యోహాను 14:6లో మేము ఎవరి వద్దకు వెళ్ళగలమని ప్రభువుని కూర్చొచ్చి అనేక మంది కదలి వచ్చినప్పుడు యోహాను 6:68 ప్రకారం ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మార్గం కనిపించని వ్యక్తులకు ఈరోజు మార్గములు తెరవబడును గాక. ఆమేన్. And people were all coming to him and say, "Whom shall we go, Lord?" And they cried in John 6:68. As a representative, Peter speaks like that. Answer is in John's Gospel 14:6. I am the way, I am the truth, I am everything for you. దీనినే పాటగా పాడి, లార్డ్ షో us the way, మాకు మార్గములు తెరవబడునుగా కానీ భక్తితో పాడదాం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే నా అభయం, నీవే నా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఎవరి యొద్దకు మేము పోగలము దేవా, ఎవరి యొద్దకు మేము పోగలము దేవా, సత్యమైన నీ మాటలను వినగా, సత్యమైన నీ మాటలను వినగా. నీవే మా మార్గం, నీవే మా సత్యం, నీవే మా మార్గం, నీవే మా సత్యం. నిత్యపిత, ఈ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను 11:25లో యేసు ప్రభు పలికిన మాట మార్తమ్మతో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. మన పాపుగారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇంకా చాలామంది హృదయంలో వాసం చేస్తూ ఉన్నాడు. హీ ఈస్ నాట్ డెడ్ అకార్డింగ్ టు మీ, బికాస్ హీ కంటిన్యూస్ టు లివ్. హిస్ వర్క్స్ కంటిన్యూ టు సే హీ ఈస్ అలైవ్ అమిస్ట్ us. For some people, he is dead, but for me, he has left a great legacy, his living saint. Yohanu, John 11:25, we hear Jesus told Martha, I am the resurrection and life, and those who trust in me believe in me, even though they die, they continue to live. That's what I realize in the life of our
great Pope, merciful Pope for the poor, Pope Francis. He is not dead. He continues to live in the hearts of each one of us. పునరుత్థానమునకు అంత గొప్ప శక్తి ఉంది. పాడుదాం. ఆ శక్తిలో లీనమై మనం కూడా చాలా మందికి దీవెనకరంగా మారాలని ఆశతో ప్రార్థిస్తాం. పునరుత్థానమును జీవమును మీరే, పునరుత్థానమును జీవమును నేనే, మీపై విశ్వాసము గలవారెల్లరును, మీపై విశ్వాసము గలవారెల్లరును, మరణించినను మీతో జీవింతురు, మరణించినను మీతో జీవింతురు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా అభయం, మీరే మా శరణం. మనం కూడా ఒకరోజు పునరుత్థానమవుతామని నమ్మకముతో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లోకములో జీవించినప్పుడు యేసు పలికిన మాటలు ఒకటి, నేనే మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణములను దారబోయెను. అది మనము కొన్ని రోజుల ముందు ధ్యానించాం. యేసు ప్రభు తన్ను తాను ప్రాణ త్యాగం చేసి రక్తాన్ని దారబోసాను. అదే మర్చిపోకుండా అన్నీ లెంట్ అయిపోయింది కానీ నా జీవితం అని అట్లా కాకుండా యేసు నా కోసం బలి అయ్యెను, మంచి కాపరి, ప్రాణం పోసిన దేవుడని స్మరించే దినములు ఇవి. జాన్ 10:11, యోహాను 10:11 అట్లా చెప్తుంది, I am the good shepherd and I have laid down my life for you. We cannot forget that and then Lent is over, everything is over. We continue to remember him. That is why wherever he appears to the wounds. అందుకే ఆయన చేతుల్లో ఎప్పుడు చూసినా గాయాలు కనిపిస్తుంటాయి. 23వ కీర్తన 2 ప్రకారం ఆయన మనలను పచ్చిక బట్టల చేతులకు చేరుస్తూ శాంతికరమైన జలముల దగ్గరకు నడిపిస్తాడట. అది జరుగునుగాక. Psalm 23:2, the good shepherd will lead us to the green pasture and beside still waters in peace he will lead. ఈరోజు అనేక కుటుంబాలలో శాంతి లేదు, సమాధానం లేదు, యుద్ధమునకు వాతావరణంలో ఉన్నాయి. ఇవన్నీ మారిపోవాలని భక్తితో పాడుదాం. పునరుత్థానం యేసయ్యా, శాంతిని ఇచ్చిన యేసయ్యా, శాంతికరుడా స్తోత్రమని పాడుదాం.
మా మంచి కాపరి మీరే ఓ దేవా, మా మంచి కాపరి మీరే ఓ దేవా. శాంతికరమైన జలముల యొద్దకు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపింతురు మమ్ము బ్రతికింతురు, నడిపింతురు మమ్ము బ్రతికింతురు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఈ పాటను చక్కగా రాసినటువంటి క్రీస్తు గారిని పరిచర్యను ప్రభు దీవించమని భక్తితో ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు యొక్క అకరణ కిరణాల నీడలో ఉండుటకై చేస్తున్న ప్రార్థన, రోజు చేసే ప్రార్థనను ఈరోజు కూడా మనం పలుకుదాం. ఎవ్రీ డే వి ప్రే దట్ వి మే కమ్ టు ద వింగ్స్ ఆఫ్ జీసస్, ప్రొటెక్షన్ ఆఫ్ జీసస్. మీరు మీ కుటుంబాలు బాగుండటానికి, భద్రంగా ఉండటానికి ప్రార్థన భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, అవును మరి
మన దేవుడు పిలవగానే మనకు జవాబిచ్చాం. ఏ జాతులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా అని ఆ ప్రశ్న ఆన్సర్ మీరు చెప్పాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 4:7 ప్రశ్న ఉంది. లేదు అని మీరు చెప్పగలిగితే మీరు ధన్యులు. Deuteronomy 4:7 Is there any God? Whenever we call, He will come very near to us. Is there anybody? The question is placed and the answer is ours. You are my God, like that. ఎఫెసీ 3:20 ఆయన ఏం చేస్తాడు మనకు? మనము అడిగిన దానికన్నను ఊహించు దానికంటేను ఎన్నో రెట్లు అధికముగా నెరవేర్చగలిగిన దేవునికి తరతరములకు మహిమ కలుగునుగాక. ఎఫెసీ 3:20. What that Lord can do to us, He does what we cannot imagine, what we cannot ask for. అబద్ధం మాట్లాడు కదా, అడగండి, మీరు అసలు ఊహించనిది నీకు చేస్తాడంట. భక్తితో ప్రార్థన చేసి దేవుని ప్రార్థనతో పాడదాం. పిలిచిన వారికి దరిలో ఉన్న దేవా, పిలిచిన వారికి దరిలో ఉన్న దేవా, ఊహించిన దానికంటే ఒసగే మా దేవా, ఊహించిన దానికంటే ఒసగే మా దేవా, ఒసగుమయ్యా మీ దివ్యలోక దీవెనలను, ఒసగుమయ్యా నీ దివ్యలోక దీవెనల్. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా అభయం, మీరే మా శరణం. అబద్ధమాడడు, పిలిస్తే ఇస్తాడంట. మనలో ఏదైనా పొరపాట్లుంటే క్షమాపణ కోరుకుంటూ ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్ను పిలుస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరి వద్దకు మేము వెళ్ళగలమని ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఊహించిన దానికంటే మా ఇంటిలో అద్భుతాలు జరగలని వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 50 రోజులు పెందెకోస్తు పండుగ కోసం సిద్ధపడుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణించినటువంటి మా ప్రియమైన పాపుగారు ఫ్రాన్సిస్ గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనంగా నీ ఎన్నుకోబోతున్నటువంటి పాపుగారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు రాబోతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపించే ఫాదర్ బాబీ గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసేవాళ్ళు, ఫోన్ కాల్స్, లైవ్ చాట్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అస్సాం రాష్ట్రంలో బహుగా దేవుని సేవలో కొన్ని వేల సంఖ్యలో ప్రజలకు ఆశీర్వాదంగా ఉన్నటువంటి ఫాదర్ బాబీ గారు మన మధ్యలో మే 28 సాయంత్రం నుంచి జూన్ 1వ తారీఖున సాయంత్రం వరకు ఈ 3-4 రోజులు దైవ సన్నిధిలో స్వస్థత మహాసభకు వస్తున్నారు. నిన్నటి రోజు అనౌన్స్ చేసినట్టు దయచేసి ఎవరైతే రూమ్స్ బుక్ చేసుకోవాలో, అనగా సిటీ పరిమితంలో ఉన్న వాళ్ళు కాకుండా
బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. పోయిన సంవత్సరంలాగా ఎవరైనా ఒకవేళ హాల్లో అట్లా పడుకోవాలన్నా అలాంటి అవకాశములు తర్వాత కల్పిస్తాం. అది మీరు తర్వాత చిన్నగా, కానీ దానికి ముందు రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళకి ఈ ప్రకటన. దోస్ హూ ఆర్ గోయింగ్ టు బుక్ ద రూమ్స్, ప్లీజ్ నోట్, ఇట్ ఈస్ నాట్ to people who from Muttangi to city, those who are there, but those who are out of the city and from other districts, you will be given the chance for booking the rooms. Others, as you asked last year, those who want to sleep in the hall and other places, by the time if these mosquitoes and other things are better, then you are welcome, but by that time we will announce that later. ఎందుకు ఫాదర్ మాకు ఛాన్స్ లేదని అడగవద్దు, అందుకే మీకు ముందే చెప్తున్నాను. లూకాసు వార్త మరి నేను చెప్పాను, ఫాదర్ బాబీ గారు అస్సాం రాష్ట్రం నుండి వస్తున్నారు. చాలా 2 నెలల ముందు పోయిన సంవత్సరం బుక్ చేసినాను. దయచేసి వండి దేవుని దీవెనలు పొందండి. ప్రత్యేక దీవెనల కొరకై ఫాదర్ గారి కోసం, అరేంజ్ చేస్తున్న ప్రజల కోసం, ఈ ప్రాంగణం కోసం ప్రార్థిస్తూ ఉండాలని మనవి చేస్తున్నాను. అలాగే తమిళనాడులో జరగబోతున్న ఫస్ట్ ఈవినింగ్ నుంచి 5వ తారీఖు సాయంత్రం జరుగుతున్న వేలాంగణి దగ్గర పూండిలో రెట్రీట్ సెంటర్లో జరుగుతున్న వడకం కోసం కూడా ప్రార్థించండి. ఏదైతే నేను ఎందుకు అనౌన్స్ చేయలేదంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది. అందువలన డిసెంబర్ మళ్ళీ 3 నుంచి 7 వరకు మళ్ళీ ఒకసారి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాను. లూకా 7:7 అందువలన మీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికినా చాలును, నీ దాసుడు స్వస్థతుడగుడును ప్రభు పలుకుతున్నాడు. సెంచురియన్ అనగా శతాధిపతి పలికిన మాట. ద సెంచురియన్ సెడ్, లార్డ్, ఐ కెనాట్ కమ్ నియర్ యూ బికాస్ యూ ఆర్ గ్రేట్ గాడ్, ఐఎమ్ నాట్ వర్ది, స్పీక్ వన్ వర్డ్ అండ్ ఐ విల్ బి హీల్డ్. ఇన్ని మాటలు మనం వింటున్నా. మీ కుటుంబంలో ఏ స్వస్థత కోసం మానసికంగా శారీరకంగా వేచి ఉన్నారో జరగాలని ఆశతో ప్రార్థించి చివరి ఆశ్రమంతో ముగించబోతున్నాం. పాడుదాం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా అభయం, మీరే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా అభయం, మీరే మా శరణం. ఒక్క మాట పలికిన చాలును ఓ దేవా, ఒక్క మాట పలికిన చాలును ఓ దేవా, వ్యాధులు మాయమగును, స్వస్థతలు జరుగును, వ్యాధులు మాయమగును, స్వస్థతలు జరుగును. మాట్లాడుమా మమ్ము స్వస్థపరచుమా, మాట్లాడుమా మమ్ము స్వస్థపరచుమా. అవును ప్రభువా, ఇది నేను పాడిన పాట కాదు, మా హృదయం నుండి వెలువడిన మాట, ప్రార్థన ఆలకించమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కీర్తన సుభాష్ ఆనందరావు. మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ఎంగేజ్మెంట్ జరిగి తర్వాత పెళ్లిలో చిన్న చిన్న కన్ఫ్యూషన్ ఉన్న కొన్ని కుటుంబాలను ఈరోజు దేవుడు అయోమయమైన పరిస్థితి నుండి బయటికి తీసుకొస్తున్నాడు. అలాగే సంతాన భాగ్యం కలగదు అని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. మీరు ఎంత ట్రై చేసినా అది జరగట్లేదని అనుకుంటున్నారు. దేవుడు చేస్తాడు. చాలా కుటుంబాలకు ఈ సంవత్సరంలో దేవుడు అలాంటి కార్యం చేయబోతున్నాడు. వాంతి చేసుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని, కడుపులో అల్సర్ వచ్చినటువంటి ఇంకొక వ్యక్తిని, కడుపులో పురుగులాగా అట్లా పారుతున్నటువంటి ఇంకొక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. జయశ్రీ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. విమానం ఎక్కటానికి రెడీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, భయపడుతున్నావు అక్కడికి వెళ్ళటానికి, భయ ఆత్మను దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. తల వంచి దేవుని యొక్క ఆశ్రమం స్వీకరించడం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా అని మళ్ళీ మళ్ళీ ఆ విశ్వాస వాక్యాన్ని తోమగారు ఒక్కసారి పలికిన మాటను ఇన్నిసార్లు పాడిన మనందరినీ పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుడు ఆయన గాయములను తాకినట్టు ఆ గాయం నుండి వెలువడిన స్వస్థతను, విడుదలను, అద్భుతాలు పొంది ఊహించని కార్యములు చేసి దీవించునుగాక. Thomas uttered only once, "My Lord and my God," and we sang so many times today. May the Lord bless this statement with this statement, all of you, in the name of the Father and of the Son and of the Holy Spirit. లాస్ట్కి శరీరంలో మచ్చగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఇప్పుడు స్వస్థపరచినట్టు చూపిస్తూ ఉన్నాడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, మీరే మా శరణం. God bless you.